2026 మార్చి కల్లా మావోయిజాన్ని లేకుండా అంతమొందిస్తాం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ మావోయిస్టులు మాత్రం మా మండే ఆకల్లో నుంచి కాలే కడుపులో నుంచి మేము డెఫినెట్గా మళ్ళీ మావోయిజాన్ని బతికించుకుంటామన్నట్టుగానే కొన్ని చర్యలు కనబడుతూ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో హిడ్మా సొంతూరైనటువంటి పువర్తి ఆ సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిపైన వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ ఆ మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి కొన్ని వీడియోలు విడుదలవ్వడం, ఆ తర్వాత అక్కడ గ్రామస్తులు కూడా వీడియోలు విడుదల చూస్తున్నాం. సో మావోయిజాన్ని బతికించుకుంటున్నాం అన్న చందంగా ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు మళ్ళీ పంజా విసిరారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని కిడ్నాప్ చేసి హతమార్చారు మావోయిస్టులు. రోడ్డు కాంట్రాక్టర్ ఇంతియాజ్, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయన రోడ్డు కాంట్రాక్టర్. ఆయన్ని అటు నక్సలైట్లు పట్టుకున్నారు, కిడ్నాప్ చేశారు. వాడి సహాయకుడిని, ఆ కాంట్రాక్టర్ యొక్క సహాయకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంత చిత్రహింసలకు గురి చేసి, నయవంచనకు గురి చేసి అక్కడి నుంచి ఆ సహాయకుడిని వదిలేశారు. అంటే కాంట్రాక్టర్ పక్కన వ్యక్తిని వదిలేశారు. నువ్వు వెళ్ళి మేమేం చేస్తున్నాము, మా కథ ఏందనేది ఒకసారి బయటకు వెళ్ళి చెప్పాలన్నతో బయటకు వచ్చేసి ఈ కాంట్రాక్టర్ సహాయకుడు ఏం చేశారంటే పోలీసులకు చెప్పేశాడు, ఎస్ కాంట్రాక్టర్ని ఇలా నక్సలైట్లు పట్టుకున్నారు, చిత్రహింసలకు గురి చేస్తా, నేను తప్పించుకొని వచ్చానని చెప్పడంతో పోలీసు అలర్ట్ అయ్యారు. అయితే పోలీసు అలర్ట్ అయ్యారు కదా, ఎలాగైనా సరే మళ్ళీ మా దగ్గరికి వస్తారు అని చెప్పి భావించినటువంటి ఈ మావోయిస్టులు ఈరోజు ఆ ఇంతియాజ్ అలీని మొత్తంగా హతమార్చేశారు. చిత్రహింసలకు గురి చేసి టార్చర్ చేసి హతమార్చారు. కాంట్రాక్టర్తో పాటుగా మరో వ్యక్తిని కూడా తీసుకెళ్లినటువంటి ఆ మావోయిస్టులు ఆ వ్యక్తిని మాత్రం వదిలేశారు. ఇక్కడ ఒకటి డైరెక్ట్గా ఆ కాంట్రాక్టర్ని ముందుగానే హతమార్చాలనుకుని ముందుగానే హతమార్చేవాళ్ళు, ఈ సహాయకుడిని కూడా బయటకు రాకుండా హతమార్చేవాళ్ళు. కానీ మేము చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికే ఈ సహాయకుడిని వదిలేసి ఆ ఇంతియాజ్ అనేటువంటి కాంట్రాక్టర్ని చిత్రహింసలకు గురి చేసి హతమార్చారు. అయితే హిడ్మాని పట్టించాడనేటువంటి ఆరోపణలతోనే ఇంతియాజ్ని మావోయిస్టులు కిడ్నాప్ చేశారనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. హిడ్మా ఎన్కౌంటర్ తరువాత కీలక నేతల లొంగుబాటు కూడా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ మావోయిస్టులు ఈ స్థాయిలో ఓ కాంట్రాక్టర్ని, అతని సహాయకుడిని కిడ్నాప్ చేసి, సహాయకుడికి అటు ఇంతియాజ్కి ఇద్దరిని కూడా చిత్రహింసలకు గురి చేసి, ఆ తర్వాత ఒకరిని వదిలేసి ఇంకొకరిని హతమార్చడంతో వాళ్ళ ఉద్దేశం మేము ఇంకా ఉన్నాము, మా ఉనికి ఇంకా ఉంది, మేము ఇంకా మా సత్తాని చాటుతున్నాం అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పడం కోసమేనా అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో హిడ్మా సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆ సదరు కాంట్రాక్టరే పోలీసులకు ఇచ్చాడు, ఇన్ఫార్మర్గా మారినటువంటి ఒక అనుమానంతోనే, ఆరోపణతోనే ఇంతియాజ్ని తీసుకెళ్లి ఆ మావోయిస్టులు హతమార్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసిడెంట్ ఛత్తీస్గఢ్లో మరోసారి సంచలనం రేపింది ఈ అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక్కసారిగా ఓ కాంట్రాక్టర్ మరణంతో మరోసారి మావోయిస్టులు మళ్ళీ ఉనికిని చాటుకున్నారనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. సో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణానికి కారణం ఈ ఇంతియాజ్ అనేటువంటి ఆరోపణలతోనే ప్రస్తుతానికి ఇంతియాజ్ని అరెస్ట్ చేసి, ఇంతియాజ్ని కిడ్నాప్ చేసి, ఇంతియాజ్ని చిత్రహింసలకు గురి చేసి హతమార్చినట్టు తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ఇంతియాజ్ని ముందుగా అదుపులోకి తీసుకున్నారు, కిడ్నాప్ చేశారు, తన సహాయకుడిని కూడా కిడ్నాప్ చేశారు, సహాయకుడిని వదిలేశారు, ఇంతియాజ్ని మాత్రం చిత్రహింసలకు గురి చేసి ఆయన్ని ఈరోజు హతమార్చారు. సో ప్రెసిడెంట్ ఇంతియాజ్ మరణంతో మావోయిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతియాజ్ని ఎందుకు మావోయిస్టులు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో చాలా భీకరమైనటువంటి వార్ అటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, దండకారణ్య వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాంట్రాక్టులు కూడా ఎప్పటికప్పుడు రహదారుల నిర్మాణం కావచ్చు, లేదంటే ఇతరత్ర పనుల కోసం కాంట్రాక్టులు కూడా అక్కడికి వెళ్ళడం సహజంగానే అక్కడ ఉన్నటువంటి పనుల పర్యవేక్షణ చూడడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాంట్రాక్టర్ కిడ్నాప్ అయినటువంటి సమాచారం భద్రతా బలగాలకు సమాచారం అయితే అందింది. అయితే ప్రధానంగా కిడ్నాప్ అయినటువంటి కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీగా భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. అతడు మెట్టగూడెం గ్రామంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా
దాన్ని పర్యవేక్షించేందుకు వెళ్ళినట్లు వెళ్ళినటువంటి సమయంలోనే అతన్ని బీజాపూర్ కు చెందినటువంటి మావోయిస్టులు కొంతమంది దళ సభ్యులు కావచ్చు అతన్ని కిడ్నాప్ చేసినట్లయితే భద్రతా బలగాలకు సమాచారం అందింది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ స్వస్థలం నారాయణపూర్ జిల్లాగా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం కిడ్నాప్ అయిన తర్వాత ఆయనతో పాటు ఆయన వద్దే ఉన్నటువంటి ఇంతియాజ్ అలీ సహచరుడైనటువంటి మరొక వ్యక్తిని కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత సహచరుడిని వదిలిపెట్టడంతో అతడు భద్రతా బలగాలకు సమాచారం అందించాడు. సమీప ప్రాంతంలో ఉన్నటువంటి మెటగూడెం శిబిరం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు తమ కాంట్రాక్టర్ కిడ్నాప్ అయినట్లు మావోయిస్టులు బంధించి తీసుకువెళ్ళినట్లు సమాచారం ఇచ్చాడు. అయితే గత కొద్దిసేపు క్రితం నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మావోయిస్టులు అత్యంత చిత్రహింసలకు చేసి ఇంతియాజ్ అలీ అనే కాంట్రాక్టర్ ను హత్య చేసినట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ మృతదేహాన్ని కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నిన్న సాయంత్రం అటు కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ సహచరుడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చాలా పెద్ద ఎత్తున కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ కు వెళ్ళినటువంటి భద్రతా బలగాలు గత కొద్దిసేపు క్రితమే ఇంతియాజ్ అలీ మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ చాలా స్పష్టంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భద్రతా బలగాలకు సమాచారాన్ని ఇస్తున్నారు. మావోయిస్టుల కదలికలు కావచ్చు, కార్యకలాపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, నిగూఢ సమాచారాన్ని కూడా భద్రతా బలగాలకు షేర్ చేయడం ద్వారా